అనంతపురంలో ఆస్తి పన్ను భారం తగ్గాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఇక్కడ టీడీపీ కౌన్సిలర్గా నిలబడిన స్వప్న గారు తెలుపుతున్నారు. 48వ వార్డు అభ్యర్థి టి స్వప్న గారి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆమె కోరుతున్నారు. రజక్ నగర్లో ఈరోజు ప్రచారం నిర్వహించిన ఆమె అక్కడ సమస్యలని తెలుసుకున్నారు. పెన్షన్లు కానీ ఇతర సంక్షేమ ఫలాలు కానీ అందని వారికి త్వరలో టీడీపీ గెలిచిన వెంటనే సంక్షేమ పథకాలు అందిస్తామని, నడివంక శానిటైజేషన్, పాగింగ్ ఇతర సమస్యల నుంచి ప్రజల్ని కాపాడుతానని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. తెలుగుదేశానికి ఓటు వేయాలనుకుంటాయా? ఎందుకు పెద్దయ్యా తెలుగుదేశానికి ఎందుకు వేస్తా అన్నారు? ఎందుకు వేయాలనుకుంటున్నావు? బాగుపడాలనుకుంటున్నావా? ఎందుకు పెద్దయ్యా? ఇప్పుడు ఏం 20 నెలల నుంచి ఏం చేస్తున్నారు? 2 ఏళ్ల నుంచి అవునా పెద్దయ్యా? నా పేరు స్వప్న. 48వ డివిజన్ టీడీపీ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు మనం చూస్తూ ఉంటే 2 ఏళ్ల నుంచి ఇప్పుడున్న పాలక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా నీచంగా ప్రవర్తిస్తోంది. ఎక్కడ ఏది ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా చూస్తే పెన్షన్లు, అర్హులున్న పెన్షన్లను కూడా తీసేస్తున్నారు. ఇక్కడ మన 48వ డివిజన్లో దగ్గర 200 మంది పెన్షన్లు తీసేశారు. వాళ్ళందరూ అర్హులు, కానీ వాళ్ళని తీసేశారు. 65 ఏళ్ల పైన ఉన్న వాళ్ళ పెన్షన్లే వాళ్ళు పీకేశారు. మరోపక్క రేషన్ కార్డులు అయితేనేమి, అసలు రేషన్ కార్డులు ఉన్న అర్హులున్న వాళ్ళకి తీసేశారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్తుంటే సమస్యలు, అమ్మ మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మాకు చాలా బాగుండేదమ్మా. ప్రతి మనకు సంక్రాంతి కానుకలు అయితేనేమి, ఇంటికి రేషన్ కార్డులు అయితేనేమి, పెన్షన్స్ అయితేనేమి మనకు 250 1000 రూపాయలు పెంచారు, మళ్ళీ 2000 వరకు పెంచారు. అప్పుడే మేము చాలా లబ్ధి పొందాము. ఇంటింటి గృహాలు అయితే 2.5 లక్షలు శాంక్షన్ చేశారు ఒక్కొక్కరికి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎటువంటి మేము ఒక్కటి కూడా మేము ఏది సంపాదించుకోలేకపోతున్నాము. ఉన్నవి కూడా పోగొట్టుకుంటున్నామమ్మా. కరెంటు బిల్లులు ఎక్కువైపోతున్నాయి. నిత్యావసర సరుకులు రోజు మేము నూనె ఇంతకు ముందు 80 రూపాయలు 70 రూపాయలు చేసేవా ఉండేది మనకు టీడీపీ హయాంలో. కానీ ఇప్పుడు చూస్తే 130 రూపాయలు 140 రూపాయలు చేస్తున్నారు కేజీ లీటరు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అంటే మధ్యతరగతి కుటుంబాలు అయితేనేమి, పేద కుటుంబాలు అయితేనేమి వాళ్ళు ఈరోజు వండుకొని తినే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే ప్రతి సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయాయి. ఇలా ఉంటే వాళ్ళు ఏం తింటారు, కష్టం ఏం చేసుకుంటారు? గత ప్రభుత్వంలో మనము 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ మనము స్థాపించాము. ప్రతి ఒక్కరు పనులు చేసుకునే వాళ్ళు వెళ్ళి కడుపు నిండా భోంచేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే దాన్ని అన్ని తీసేశారు. అంటే ఇంకా ఇసుక అయితేనేమి, కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు కూడా కట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నారు. అమ్మ మేము టీడీపీ ప్రభుత్వాన్ని గెలుచుకుంటాం, మీరే రావాలి, మాకు మీ నుంచే మాకు న్యాయం జరుగుతుందని ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరు అదే మాకు చెప్తున్నారు. మేమైతే చాలా క్లుప్తంగా కరెక్ట్గా మాకు కన్ఫామ్గా ఉందండి, టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మేము గెలుచుకుంటాం, మళ్ళీ మేమే పాలకంలో వస్తామని కోరుకుంటున్నాము. ప్రభాకర్ చౌదరి అన్న గారి నేతృత్వంలో ఇక్కడ చాలా హయాంలో 5.5 కోటి వర్క్స్ జరిగిందండి ఈ డివిజన్లో. ఎక్కడికి వెళ్ళినా ఆయన మాకు చాలా సహాయం చేశారు. ఖచ్చితంగా మేము గెలిపిస్తామమ్మా, మళ్ళీ ఇంకా మిగిలిన పనులు కూడా మేము ఆయన ద్వారానే మేము చేసుకుంటామని కూడా చెప్తున్నారు. ఈ ప్రజలందరికీ నేనైతే ఒకటే హామీ ఇస్తున్నాను, అక్క మీకు ఎవరైతే అన్యాయంగా మీ పెన్షన్లన్నీ తీసేశారో వాళ్ళని మరలా మేము ఖచ్చితంగా మీకు మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను, మీ పెన్షన్లు తీసేసినటువన్నీ నేను మళ్ళీ చేయిస్తాను. రేషన్ కార్డులు అయితే అర్హులు ఉన్న వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా నేను చేయిస్తాను. సైడ్ కెనాల్ది చాలా ప్రాబ్లం ఉందండి. ఇంతకు ముందు మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక పక్కన సైడ్ వాల్ వేశారు. వంతనైతేనేమి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే జనాలు రాళ్ల మీద నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఇక్కడ బ్రిడ్జి నిర్మించారు. అలానే సైడ్ వాల్ ఇంకొక యూతల్ సైడ్ ఇంకొక సైడ్ పెండింగ్ ఉందండి. అది ఖచ్చితంగా మేము గెలిచిన వెంటనే మేము అది చేస్తామని నేను అందరి విధంగా హామీ ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శానిటైజింగ్ ప్రాబ్లం చాలా ఉంది. శానిటైజర్ కసులు కొట్టేవాళ్ళు, కాలువలు, అసలు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి అమ్మ ఇది చాలా అధ్వానంగా
బ్రహ్మాండంగా ఉంది, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎవరు పట్టించుకోవడం లేదని ఇక్కడ మాకు పదే పదే చెప్తున్నారు. ఖచ్చితంగా మేము ఇక్కడ వస్తాము, పాలకంలో మేమే ఇవన్నీ నెరవేరుస్తామని మీకు మేము అదే చెప్తున్నాము. మీరు ఇప్పుడు ట్యాక్సులు అన్నీ పెరుగుతున్నాయి, ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినాక 5 రెట్లు పెంచుతామని చెప్తున్నారు. కానీ మన పాలకవర్గం మున్సిపాలిటీ మనం టీడీపీ మనం గెలుచుకున్న తర్వాత మేము ఆస్తి పన్నును కూడా తగ్గించేదే చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను.